నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి బెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పనేది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాం మరి. వెరీ గుడ్. నమస్తే. ధనురాశి వారందరికీ ఆగస్ట్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో గ్రహ సంచార రీత్యా తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎటువంటి విషయాల్లో దూకుడుగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కాస్త బ్రేక్ వేయాలి, ఎటువంటి విషయాల్లో చక్కగా ఆహ్లాదంగా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఎటువంటి విషయాల్లో చాలా చక్కగా జామ్ అని ఆపర్చునిటీస్ అన్నీ మీరు తీసేసుకోవచ్చు అనేది చెప్పేసుకున్నారండి. రాశి లార్డ్ వచ్చి గురు భగవానుడు మీకు సప్తమ స్థానంలో, గురు మౌఢ్యం కూడా అయిపోయింది, వెరీ గుడ్. అయితే శుక్ర భగవానుడు వెళ్ళి సప్తమ స్థానంలో గురు భగవానుడితో కలుస్తున్నారు, వెరీ గుడ్, ఎక్సలెంట్. జూలై 26వ తారీఖు కలుస్తారు. అట్ ద సేమ్ టైం మీకు కుజ భగవానుడు వచ్చి నవమ స్థానం నుంచి దశమ స్థానానికి, నవమ స్థానంలో కేతు సంచారము, రవి అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి ఆగస్టు 15-16 కల్లా, బుధ భగవానుడు అష్టమ స్థానంలో వక్రీకరించి ఉండడము కర్కాటకంలో, చంద్ర భగవానుడు ప్రతి 2.5 రోజులకి మహానుభావుడు మారిపోతూ ఉంటారు. శని భగవానుడు వచ్చేసి మీకు చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శని ఆల్రెడీ నడుస్తోంది, అర్ధాష్టమ శని స్థానంలోనే మీకు వక్రీకరించి ఈ రకంగా ఉంటూ రాహు భగవానుడు మీకు తృతీయ స్థానంలో సంచారం చేయడంతో మీకు ఎటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. రాశి లార్డ్ ఇండివిజువల్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పర్సనాలిటీ కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు సప్తమ స్థానంలో శుక్ర భగవానుడితో కలిసి ఉంటాం కాబట్టి తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కాస్త జాగ్రత్త. మితిమీరిన భోజనం చేస్తారు, ఆహ్లాదంగా ఉంటూ భోజనం చేస్తారు, ఆనందంగా ఉంటూ ఒక 4 ముద్దలు ఎక్కువ లాగించేస్తారు అని నాకు ఎందుకో సూచిస్తోంది. తినండి, చక్కగా తినండి, ఈట్ యువర్ హార్ట్స్ కంటెంట్ అండ్ ఏదైతే మీకు ఇష్టపడతారో అదంతా ఆ భోజనం అంతా సేవించండి, ఇబ్బంది లేదు. బట్ ది సేమ్ టైం ప్లీజ్ ట్రై అండ్ కంట్రోల్ యువర్ వెయిట్. ఒబిసిటీ యాడ్ అవ్వడం, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా సేవించడం వల్ల ఒబిసిటీ యాడ్ అవ్వడం లాంటివి కూడా ఇక్కడ నాకు కనబడుతున్నాయి. 1 మంతే కదా మాది, వదిలేసా, ఇబ్బంది లేదు. రసగుల్లాలు ఎక్కువ తింటారా, గులాబ్ జామ్ ఎక్కువ తింటారా, అసలే శ్రావణ మాసం మొదలైపోతుంది, పాకం పట్టిన స్వీట్లు తింటారా, మీ ఇష్టం. కానీ చెక్ యువర్ ఒబిసిటీ లెవెల్స్. అది తప్ప వేరే ఇబ్బంది అంటూ ఏం లేదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెద్దగా ఏముండదు, ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు కుజ భగవానుడే అవుతారు కదా. పంచమాధిపతి కుజ భగవానుడే అవుతారు. కుజ భగవానుడు కూడా దశమ స్థానానికి వెళ్తారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ రీత్యా, ఆపర్చునిటీస్ రీత్యా, బిజినెస్ రీత్యా కొత్త ఎవెన్యూస్ రావడము, కొత్త ఎవెన్యూస్ ఓపెన్ అప్ అవ్వడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎక్సలెంట్ టైం. ప్లీజ్ ఎటువంటి ఐడియాస్ అయినా సరే దే వర్ అండర్ అ స్లీపింగ్ ప్రాసెస్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, లాస్ట్ ఫ్యూ మంత్స్, లాస్ట్ ఫ్యూ డేస్ అనుకుంటే బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ ద బ్లాంకెట్. వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇంక ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది అనుకుంటే దూకేసేయండి అందులోకి. అందుకనే అన్నాను ఎటువంటి ఆపర్చునిటీస్ అవెన్యూస్ మీరు దూకుడుతో ముందుకెళ్ళాలి అని ముందే అన్నాను. నిజంగా నేను ఇది ఏం రాశానో తెలియకుండా అన్నాను, బట్ కరెక్ట్గానే అన్నాను.
సో అటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్లీజ్ గో విత్ ఫుల్ స్పీడ్, 100కి 150 స్పీడ్లో వెళ్ళిపోండి. ఓకే, బైక్లో కార్లో కాదు, ఓన్లీ కెరియర్ విషయంలో, అంటే ఎడ్యుకేషన్ పరంగా, లవ్ పరంగా, మ్యారేజ్ పరంగా, అన్నిటి పరంగా. లవ్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏం లేదు. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, ధైర్య సాహసాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళతో చాలా చక్కగా జీవిత భాగస్వామితో ధైర్య సాహసాలు పెరుగుతాయి. వాళ్ళతో మాట్లాడగలుగుతారు, మనసు విప్పి మాట్లాడుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఏ ఉండదు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసి మీకు బుధ భగవానుడు అవుతారు. బుధ భగవానుడు వక్రీకరించి ఉండడము, అది కూడా అష్టమ స్థానంలో వక్రీకరించి ఉండడం. ఈ టైంలో పర్వాలేదు, బాగానే ఉంటుంది అంటిల్ ఆగస్ట్ 18th. ఆగస్ట్ 18th నుంచి ఒక 10 days కొంచెం మళ్ళీ ఏమన్నా కాస్త జిట్రీగా ఉండడము, కొంచెం మిస్ అవ్వడము వాళ్ళని, అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటుంది అంతే తప్ప తర్వాత మళ్ళీ మొత్తం మామూలే. మా తాతగారు అంటూ ఉండేవాళ్ళు శరా మామూలే అని. సో ఆ రకంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇబ్బంది లేదు. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు రవి బుధులు అవుతారు. రవి మీకు భాగ్యస్థానానికి వస్తున్నారు, కానీ కేతుతో కలిసి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే బాగా ఎనలిటికల్ మైండ్ ఉన్నవాళ్ళు, రీజనింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, అనలిటికల్ what we call అటెన్షన్ టు డీటెయిల్ ఎక్కువగా ఉన్న వాళ్ళతో మీరు క్లబ్ అవ్వడం, వర్క్ రీత్యా చాలా చక్కగా వాళ్ళతో వర్క్ రీత్యా ముందుకు వెళ్ళడం, కొత్త కొత్త యావెన్యూస్ ఎక్స్ప్లోర్ చేయడం, వాళ్ళ థాట్ ప్రాసెస్ని కూడా తీసుకోవడం, వాళ్ళ వ్యూ పాయింట్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ అంటే నలుగురు మైండ్స్ కలిసినప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం కదా, ఆ బ్రెయిన్ స్టార్మింగ్ పరంగా మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. బుధుడు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, వక్రీకరించే ఉన్నారు కాబట్టి ఇంకా మంచిది, ఇబ్బంది లేదు. కర్కాటకంలో వక్రీకరణ మీకు మంచిదే, ఇబ్బంది లేదు. సో ఇక్కడ మీకు ఎక్కడ జర్కులు, బ్రేకులు, స్టాగ్నేషన్లు, స్టాల్స్ లాంటివి రావు, ఇబ్బంది ఏంటూ ఏం లేదు స్టాల్స్ రావడం. సో అన్నీ ముందుకు వెళ్తారు, చక్కగా మాట్లాడతారు, మెంటల్గా యుల్ బీ వెరీ వెరీ క్లియర్. మీ ఇండివిజువల్ జన్మజాతకంలో గోచార రీత్యా మీకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.